అందుకని మోడీ గారిని రామ మందిరం కేవలం కాకుండా అనేక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తున్నాము. 2047కు అమృత్ కాల్లో భారతదేశాన్ని ఫస్ట్ ఆర్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ర్యాంకులో ఆర్థిక వ్యవస్థను నిలిపేందుకు ప్రణాళిక వేసి ముందుకెళ్తున్నది మోడీ గారు. వచ్చే ఎన్నికల్లో 330 నుంచి 400 సీట్లు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. తెలంగాణలో 10కి తక్కువ కాకుండా 12 వరకు మినిమం అసెంబ్లీ పార్లమెంట్లో గెలుస్తాం. ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరితో పాటు నల్గొండ కూడా ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ప్రజలు ఒక వాల్కనోలాగా మోడీ గారికి ఓట్లు వేయాలని ఓ దృక్పథంతో ఉన్నారు. మరోసారి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఢిల్లీలో మోడీ ఉండాలి, గల్లీలో ఎవడున్నా పర్వాలేదని ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా 2 పార్లమెంటు సీట్లు గెలుస్తాయి. మొన్న కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు వాపు కానీ బలుపు కాదు. దయచేసి మీరు మొన్న కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు వాపు కానీ బలుపు కాదు. కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతో గత్యంతరం లేక కాంగ్రెస్కి వేశారు, కానీ అది పాజిటివ్ కాదు, ఓటు కాదు. మోడీ గారికి వేసే ఓటు పాజిటివ్ ఓటు. మోడీ గారికి వేసేది మరోసారి రావాలని, మన అసెంబ్లీలో వేసింది కేసీఆర్ పోవాలి. ఈ స్పష్టత ప్రజలకు ఉన్నది. మైక్ ఇస్తే మీడియా ఉంటే ప్రగల్భాలు కలుపుకుంటే ఇప్పుడు మంత్రులు 2 ఉన్నారు. ఈ యొక్క నల్గొండకి గత వాళ్ళు ఉన్న కాలంలో ఏం చేశారు, ఇప్పుడు ఉన్న మంత్రులు ఏం చేస్తారో మనం చూడాలి. మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శివనగూడెం, చర్లగూడెం, మూసి అండ్ మీద ఉన్న బునియాది పిలాయిపల్లి, సొంత ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్మల, ఇవన్నీ ఏం చేస్తారో మీరు ప్రజలకు ఎప్పటివరకు చేస్తారో చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఇక్కడ గల్లాపెట్టి ఖాళీ చేపట్టి ఈ 2 నల్గొండ భువనగిరి పార్లమెంట్ రెండింటిని బీజేపీకి ఓటేసి మోడీ గారికి ఓటేస్తే మేము బోర్ నర్సయ్యగౌడ్ లాంటి వాడు గతంలో టీఆర్ఎస్ ఎంపీ కూడా ఉండి భువనగిరికి 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేంద్రం ద్వారా తెచ్చారు. 100% మీరు ఓటేయండి. మేము తెలంగాణని, ఆయన బంగారు తెలంగాణని ఇతర తెలంగాణ చేసిండు, నిజమైనటువంటి బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది. ఏదైతే జాతీయ కారిడార్ కానీ అప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ చిట్యాల దగ్గర డ్రైపోర్ట్ కానీ, హై స్పీడ్ రైల్ టు మన సూర్యాపేట, మన నకరకల్ నుంచి మచిలీపట్నం వరకు హై స్పీడ్ ట్రైన్ కానీ, ఇవన్నీ చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తాం, చేసి చూపెడతాం. అందుకొరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు పార్టీలు కావాలన్నా, మీ ప్రగతి కావాలన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏక ఓటు దేదో, మీరు ఒక ఓటు ఇవ్వండి. మన ఉమ్మడి నల్గొండ జిల్లాని బంగారు జిల్లాలో మార్చే బాధ్యత బీజేపీ పార్టీ దాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగించే ముందు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మా అందరికీ తెలుసు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరం టీవీలో చూస్తుంటేనే చాలా అందరం మంత్రముగ్ధులై ఉంటున్నాం. ఆ విగ్రహం కూడా, బాలరాముడి విగ్రహం కూడా చాలా అద్భుతమైనటువంటి విగ్రహం. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ మార్బుల్ వర్సెస్ వైట్ మార్బుల్, బ్లాక్ గ్రానైట్ అద్భుతంగా ఉంది. చాలామంది భక్తులు వెళ్ళాలని చూస్తున్నారు. అందుకు బీజేపీ పార్టీ ముందుకొచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి కానీ, నక్కలగండి కానీ, చర్లగూడెం కానీ, శివకొండ కానీ, ఇప్పటికే చెప్పాను కదా, ఇక్కడ తినడానికి మెతుకలేదు కానీ మీసాలు సంపంగి నూనె. 6 నెలలు అడగండి, 6 గ్యారంటీ లేదు. 420 620 అవుతుంది అంతే. గతంలో 420 మాకు తెలుసు, ఇప్పుడు 620 అవుతుంది 6 నెలల తర్వాత. ఆడ ఉండాలి కదా, దుడ్లు లేవా, దుడ్లు ఇల్లే